కృష్ణకుమారి ఒకప్పుడు తెలుగు తెర మీద ఈవిడ చురుకైన చలాకీ హీరోయిన్. అప్పటి అగ్రతారాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణలతో కలిసి నటించి మెప్పించిన ఆమె తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయమయ్యారు. తర్వాత 1953లో తాతినేని ప్రకాశ్రావు డైరెక్షన్లో వచ్చిన పిచ్చి పుల్లయ్యలో హీరోయిన్ అయింది. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టి గారి పల్లెపడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపొచ్చింది. తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా తన నటనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు కె ప్రత్యేగాత్మ, భార్యాభర్తలు, కులగోత్రాలు, 1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ అవార్డు పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తులలో నాయికగా నటించారు. 1967, 68 మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాల్లో నటించగలిగారు. మొత్తంగా సుమారు 2 దశాబ్దాల నట జీవితంలో ఈమె సుమారు 110 సినిమాల్లో నటించారు. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. అలాంటి ఆమె ఇప్పటికీ అలనాటి తెలుగు సినిమా వైభవానికి సాక్షిగా మన కళ్ల ముందు కదులుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతున్నారు. 2-3 వారాల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్న కృష్ణకుమారికి పరీక్షలు చేసిన డాక్టర్లు క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు. బెంగళూరులోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కృష్ణకుమారి ప్రస్తుతం చికిత్సకు బాగానే స్పందిస్తున్నారు. ఆమె కీమోథెరపీ చేయించుకుంటున్నారు. 84 ఏళ్ల కృష్ణకుమారి అక్క షావుకారు జానకి కూడా ప్రముఖ నటి. 1970వ దశకంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటర్ అజయ్ ఖేతన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణకుమారి సినిమాలను వదిలేశారు. 150 తెలుగు సినిమాలతో పాటు తమిళం, కన్నడ కలిపి మరో 30 సినిమాల్లో కృష్ణకుమారి నటనకు ప్రాణం పోశారు. 2012లో భర్త మరణం తర్వాత కూతురి దగ్గరే ఉంటున్న కృష్ణకుమారి ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యారు. క్యాన్సర్ అని తేలటంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.